విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము దేవీ నవరాత్రుల్లో ఏమి అవతారము, ఆ అమ్మవారిని ఏ రంగు చీరతో అలంకరించాలి, ఏ నైవేద్యం చేయాలి, ఆమె మనకి ఏం అనుగ్రహం ఇస్తుంది అన్నది వివరించండి. ఇవాటి రోజున సమస్త దేవతలు కోరుకునేది సరస్వతి దేవిని కోరుకుంటారు. అందరి దేవతలలో విద్యాబుద్ధులు దేవతలకు కూడా అనుగ్రహించే సరస్వతి దేవి. దేవతలకు కూడా విద్యా మానవులకు కూడా కావాలి కదండి. మానవులకి విద్య చాలా, విద్యా వినయం దదాతి అని, అలా విద్య వినయాన్ని ఇస్తుంది. అందుకని విద్య చాలా అవసరం. సో ఆ విద్యాది దేవత అనేటువంటి సరస్వతీ దేవిని ఇవాళ మనం ఆహ్వానించుకోవాలండి మన ఇంటికి. సో దేవి నవరాత్రుల్లో సరస్వతీ దేవి ఇవాళ మన ఇంటికి వస్తుంది. సరస్వతీ దేవికి తెల్లటి చీర కట్టాలి. ఆవిడ సర్వశుక్ల సరస్వతి అని ఉండనే ఉందిగా, సర్వశుక్ల సరస్వతి. ఆవిడ హంస తెల్లడిది, ఆవిడ తెల్లగా ఉంటుంది. బ్రహ్మదేవుడు తెలుపు, వాళ్ళ బ్రహ్మలోకం కూడా తెల్లగా ఉంటుంది. అందుకని ఆవిడ కూడా తెల్లటి చీరల్లో మల్లె పువ్వులే మెరిసిపోతూ ఉంటుంది. ఆవిడకి ఇష్టమైన పుష్పాలు కూడా ఈ శరదృతువుల్లో మనకి మంచి విరజాజులు, జాజి పువ్వులు, సరస్వతి అష్టోత్తర శతనామావళి కూడా వస్తాయి, పారిజాత పువ్వులు కూడా వస్తాయి. కాకపోతే అవి ఎక్కువగా విష్ణువు దేవతకి, లక్ష్మీ దేవతకి ఇష్టము. ఇక్కడ మనము తెల్లటి పువ్వులు, సన్నజాజులు, విరజాజులు, మొల్లలు, మల్లెలు, ముఖ్యంగా పొగడ పువ్వులు కూడా ఈ శరదృతువులో వస్తాయి. పొగడ పువ్వులు, తెల్లని కలువలు, ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం సరస్వతీ దేవికి. ఎందుకంటే సర్వశుక్ల సరస్వతి కనుక ఆవిడికి లక్ష్మీదేవి లాగా ఈవిడ కూడా ముత్యాలు ఇష్టం. సరస్వతి తెల్లటి చీర కట్టుకుంటుంది కదా. ఎందుకంటే సరస్వతీదేవి మనం నాలిక మీద ఉండాలంటే ముక్తాహార సమాయుక్త వాచి తిష్టతు మే సదా అంటారు. ముక్తాహార సమాయుక్త, ముత్యాలు వేసుకున్నటువంటి ఓ సరస్వతీదేవి వాచి తిష్టతు మే సదా, నా నాలిక మీద ఎప్పుడు నిలిచి ఉండు. ఆమెని ప్రార్థించే ముత్యాలు వేసుకున్నట్టుగానే ఆవిడని మనం ప్రార్థిస్తాం. అందుకని అమ్మవారు ఎప్పుడు అలంకారాల్లో ఆ నగలు కూడా అంత విశేషం అన్నమాట. అయ్యో, ఆ నగలకు ఉండేటువంటి ప్రభావం ఉంటుంది కదండి. మనకి నవరత్నాలు ఉన్నాయంటే ఆ నవరత్నాలకి ఒక్కొక్క రత్నానికి మన శరీరం మీద ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. కరెక్ట్ అండి. అందుకని ముత్యాలు వేసుకుంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ముత్యాలు శరీరానికి చల్లదనాన్ని, చక్కగా ఒక మంచి అంటే ఆహ్లాదకరమైనటువంటి దీన్ని భావాలను కూడా ఇస్తాయి. అందుకని ఆహ్లాదాన్ని, చల్లదనాన్ని ఇచ్చే ముత్యాలు లక్ష్మీ సరస్వతులు ఇద్దరు ధరిస్తారు. అది మనుషులకు కూడా చాలా మంచిది ముత్యాలు ధరించడం. ఎందుకంటే చంద్రుడికి ప్రీతి అయిన ముత్యాలే, మళ్ళీ చంద్రప్రీతి ముత్యాలు. ఆడవాళ్ళందరూ ముత్యాలు ధరిస్తూనే ఉంటారు. అది సో సరస్వతీదేవిని మనము లలితా సహస్రనామావళి ప్రకారం సరస్వతి శాస్త్రమయి, గుహాంబ గుహ్యరూపిణి ఇలా స్తుతించాలి. సరస్వతి శాస్త్రమయి, సమస్త శాస్త్రాలకి అధిదేవత సరస్వతీదేవి. గుహుడికి అంబ అంటే ఇక్కడ అమ్మవారి యొక్క అంశే కనుక గుహాంబ అంటే గుహుడికి అంబ అంటే మళ్ళీ మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వస్తున్నాడుగా, గుహాంబ గుహ్య రూపిణి. సరస్వతి నది కూడా గుహ్యమే, ఇప్పటికీ కనిపించదు పైకి, అంతర్లీనంగానే ఉంటుంది. ఆవిడకి గుహ్య రూపిణి అని ఎందుకు పేరు వచ్చిందంటేనండి, ఒక మనిషికి జ్ఞానం ఉంటే అది అంతర్లీనంగానే ఉంటుంది, పైకి ఏమీ కనిపించదు. కాకపోతే జ్ఞానం ఉన్న వాళ్ళని జ్ఞానాత్మనే తెలుసుకోగలుగుతారు. వీళ్ళు చాలా జ్ఞానవంతులు అని తెలియటానికి ఆ జ్ఞాన కాంతి వాళ్ళ ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. అది తిరిగి జ్ఞానం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అంతే కదా. జ్ఞానం ఉన్న వాళ్ళకే జ్ఞానవంతమైనటువంటి కాంతి ఈ మనిషిలో ఎందుకు ఉంది అనేటువంటి విషయం అర్థం అవుతుంది. అసలు జ్ఞానం ఉంటేనే అవతల జ్ఞానాన్ని అర్థం వీళ్ళకి జ్ఞానం ఉండాలిగా, ముందు ఉండాలి కదా. అందుకని సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్య రూపిణి. ఈ సరస్వతి ఇచ్చేటువంటి విద్య కానీ జ్ఞానం కానీ ఆవిడ గుహ్య రూపంలోనే ఉంచుతుంది. అంటే ఈ 9 రోజుల అవతారాల్లో లలితా త్రిపుర సుందరి అంశ ఎక్కువగా ఉంటుంది. లలితా త్రిపుర సుందరి అంశలతోనే 9 అవతారాలుగా ఆవిడ ఉండి రోజుకొక అవతారంలో రాక్షస సంహారం చేసింది. సరస్వతీదేవి కూడా సుమ్మని సంహరించింది కదా. ఆవిడ కూడా సుమ్మని సంహరించింది ఆవిడ. అందుకని ఒక్కొక్క అంశలో ఒక్కొక్క రాక్షస సంహారం చేసింది కనుక దేవిలో ప్రవేశించి అక్కడ రాక్షస సంహారం. ఎందుకంటే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత,
ఇవి అనుకున్న కార్యాలన్నీ అవ్వాలంటే ఈ నామం ఎక్కువగా చదవమంటారు. అవునవును. చిదగ్నికుండ సంభూత దేవకార్య. ఆవిడ దేవకార్యాలన్నీ చక్కబెడితే మనకి కూడా కొన్ని దేవకార్యాలు ఉంటాయి, కొన్ని రాజకార్యాలు కూడా ఉంటాయి, మన సంసార కార్యాలు కూడా చాలా ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా చక్కబెట్టుకోవాలంటే దేవకార్యాలు కొంత అయితే రాజకార్యాలు కొంత ఈ కార్య సాధనకి మనము ఈ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనేటువంటి నామాన్ని చక్కగా పారాయణ చేసినట్టు మనకు కూడా కార్య సాధన తప్పకుండా లభిస్తుందని చెప్తారు. కార్య సాధనకు అనుకూలం ఈ నామం. అంటే ఇప్పుడు ఈ సరస్వతీదేవి విషయంలో మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే విద్య అనేది అంత సులభంగా అందరికీ అబ్బదండి. అందుకని అది గుహ్య రూపంలో ఉంటుంది కనుక ఆవిడ గుహాంబ గుహ్య రూపిణి అని ఎందుకు చెప్పారంటే ఆ విద్యా రహస్యాలను తెలుసుకోవాలంటే సరస్వతీదేవి ఉపాసన చాలా అవసరం. అందుకని ఇవాళ రోజున మనం సరస్వతీదేవిని చక్కగా తెల్లటి పువ్వులతో తెల్లటి పూలమాలలతో నచ్చించి నైవేద్యం ఈవిడికి రవ్వ కేసరండి. ఇవాళ రవ్వ కేసరి తెల్లటి చీర కడి చక్కగా రవ్వ కేసరి నైవేద్యం సమర్పించాలి. మామూలుగా అందరి దేవతల్లాగానే సరస్వతి అష్టోత్తర శతనామావళిని కుంకుమతో పూజ చేసుకొని ఈ రవ్వ కేసరిని నైవేద్యంగా పెట్టి అమ్మవారి యొక్క నామాలు లలితా సహస్రంలో ఎక్కడెక్కడున్నాయో చూసి ఇంకొంచెం వివరంగా వాటి అర్థాలు తెలుసుకొని పూజ చేస్తే మంచిది. ఎందుకంటే లలితా సహస్రనామంలో ఈ సరస్వతీదేవి గురించి ఒక చక్కటి నామం ఉంది. అదేంటంటే వినిర్భచ్చిత కచ్చపి. ఆమె వీణ వాయిస్తుంటుంది. అది నిజ సల్లాప మాధుర్య వినిర్భచ్చిత కచ్చపి ఆ నామం పేరు. కచ్చపి అనేది సరస్వతీదేవి వాయించే వీణ పేరు. నారదుడు వాయించే వీణ పేరు మహతి. అమ్మవారు సరస్వతి అమ్మవారు వాయించే వీణ పేరు కచ్చపి. ఆవిడ ఆ కచ్చపి వీణ మీద చక్కగా వాయిస్తూ ఉంటే లలితాదేవి యొక్క సభలో అది కూడా అమ్మవారు అందట చాలా బాగా వాయించవు సరస్వతి అందట. ఆవిడ అన్న ఆ తీయటి పలుకులకి వెంటనే సరస్వతీదేవి భయపడిపోయి తన యొక్క వీణని తన చెంగుతో కప్పేసింది. ఆ నామం యొక్క అర్థం అది. ఎందుకు కప్పేసింది అంటే తన వీణానాదమే ఎంతో మధురంగా ఉందని అంతసేపు అనుకున్న వాళ్ళందరూ అమ్మవారు బాగుంది అనేసరికి ఆవిడ మధురమైన పలుకుల ముందర ఈ వీణానాదం చిన్నపోయిందట. అందుకని నిజ సల్లాప మాధుర్య వినిర్భచ్చిత కచ్చపి. ఇవన్నీ సరస్వతీదేవి గురించి కొన్ని వివరాలు తెలుసుకొని లలితా సహస్రం కూడా సరస్వతీదేవి గురించి ఏం చెప్పారు అనేది కాస్త మనం వివరంగా అర్థం చేసుకొని పూజ చేస్తే ఆ సరస్వతీదేవి జ్ఞానానికి కానీ విద్యా రహస్యాలకి కానీ విద్యా పాండిత్యంతో వచ్చే కీర్తి ప్రతిష్టలకి కానీ ఎక్కడా లోటు రానివ్వకుండా చాలా లోకంలో అందరూ కూడా మనని పండితులని ప్రశంసించేటువంటి చక్కటి కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది. శ్రీమాత్రే నమః.